హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమంతా అయితే బైక్ పైన వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే మండేకి అయితే గురి పౌర్ణమి, అలాగే కార్తీక పౌర్ణమి కూడా. గురు పౌర్ణమి రోజు గురునానక్ జయంతి అని చెప్పి మాకైతే గురుద్వారాలో ఇన్వైట్ అయితే చేశారు. మొత్తం ఆర్మీ ఫ్యామిలీస్ అందరూ అయితే వెళ్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే చున్నీలు అయితే కట్టుకోవాలి, అదే కర్చీఫ్ మాదిరిగా. ప్రతి ఒక్కరు ఒట్టి తలతో అయితే వెళ్ళకూడదు. కనీసం వేలల్లో అయితే జనం అయితే ఇవాళ వస్తారు. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది, అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. మొత్తం చూసారు ఎంతమంది కూర్చొని ఉండరు. మొత్తం అయితే అందరికీ భోజనాలు అయితే ఉంటుంది. ఇంకా మేమైతే చున్నీలు అయితే కట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా ప్రతి సంవత్సరం 2 times అయితే గురుద్వారాలో పెద్ద పండగ మాదిరిగా అయితే చేస్తారు. ఒకటేమో వైశాఖ పూర్ణిమ, ఇంకొకటేమో గురి పూర్ణిమ. ఈ 2 రోజుల్లో అయితే చాలా పెద్ద ఫెస్టివల్ మాదిరిగా అయితే జరుపుకుంటారు. అలాగే ప్రతి సండే కూడా అయితే ఉంటాయి యూనిట్లలో అయితే. ఇంకా మేమంతా లోపలికి వెళ్ళి పూజలు అయితే కూర్చున్నాం. ఇక్కడ గ్రంథం అయితే చదువుతారు వాళ్ళ భాషలో. ఎక్కడికి వచ్చినాం? గురుద్వారా. ఎట్ట దండం పెట్టుకుంటారు? अपना बिरद संभालिया। 10 నుంచి 12 వరకు అయితే పూజ ఉంటుంది. మేమైతే 11:30కి అలా అయితే వెళ్ళిపోయాము. ఇంకా ప్రసాదం లాస్ట్లో అయితే ప్రసాదం అయితే ఇస్తారు అందరికీ. ఈ ప్రసాదం అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఎక్కడ అయితే దొరకదు ఈ ప్రసాదం, కేవలం గురుద్వారాలో మాత్రమే, అలాగే అమృత్సర్లో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ బయట కావాలనుకున్నా కానీ మనకు దొరకదు. ఇంకా మేమందరం అయితే దండం అయితే పెట్టుకొని, మీకు నచ్చితే ఇక్కడ కానుకలు అయితే వేయచ్చు, మనం ఎంత కావాలంటే అంత, మనకు తోచినంత. ఎందుకంటే అందరికి భోజనాలు ఫ్రీగానే అయితే పెడతారు కాబట్టి. ఇంకా మేము మా బిల్డింగ్ వాళ్ళు అందరం కలిసి కొన్ని వీడియోలు అయితే తీసుకొని ఇంకా దండం అయితే పెట్టుకొని వెళ్ళిపోయాము. ఏంటంటే వచ్చిన వాళ్ళంతా ఊరుకనే ఉండకుండా సేవ అయితే చేస్తారు. ఏంటి అంటే రొట్టెలు కానీ అవన్నీ చేస్తారు. వీళ్ళందరూ అయితే తినడానికైతే కూర్చున్నారు. మేమైతే రొట్టెలు చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంతమందికి వాళ్ళకి వాళ్ళు చేయడానికి అయితే కష్టం. అందుకనే మేము కూడా, అంటే కొన్ని ఫ్యామిలీలు అందరూ కూడా చేసి వచ్చారు. అలాగే మేము కూడా చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కనీసం 3,000-4,000 రొట్టెలు అయితే కాలుస్తారు. ఎందుకంటే అందరికీ అయితే తినాలి కాబట్టి. కనీసం ఎంత జనం అయితే వచ్చారో వాళ్ళందరికీ ఎవరు కూడా ఖాళీ కడుపుతో అయితే వెళ్ళరు, అందరూ తిని అయితే వెళ్తారు. ఇంకా ఫ్యామిలీలు అందరూ కలిసి అయితే ఇక్కడ రొట్టెలు అయితే చేస్తారు. మేము కూడా కనీసం 1 hour వరకు అయితే రొట్టెలు అయితే చేసాము. అలాగే జెంట్స్ వాళ్ళు అయితే తినడానికి వెళ్ళినప్పుడు మేము కూడా రొట్టెలు అయితే కాల్చాము కూడా. చెయ్యాలి, అలాగే కాల్చాలి. అదే ఉదయం కూడా కొంతమంది అయితే వచ్చి కూరగాయలు అవన్నీ అయితే కట్ చేసి వెళ్తారు. సేవ చేస్తే పుణ్యం అనేది అని చెప్పి ఇక్కడ సేవ అయితే కార్యక్రమం ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తక్కువ జనం ఉంటే వాళ్ళ ప్లేట్లు కూడా మొత్తం అయితే కడుగుతారు. కానీ ఇక్కడ చాలా మంది జనం అయ్యేసరికి కొన్ని డిస్పోజల్ ప్లేట్లు అయితే పెట్టారు. ఎందుకంటే కనీసం ఒక 2,000 members అయితే వచ్చారు జనము. ఇక్కడ జెంట్స్ అయితే మొత్తం సర్వ్ అయితే చేస్తారు అందరికి కూర్చొని తిన్నవాళ్ళు. ఇక్కడ నేనైతే ఇంకా రొట్టెలు అయితే కాలుస్తున్నాను, ఎందుకంటే జెంట్స్ అన్నం తినడానికి అయితే వెళ్ళిపోయారు. మేము కూడా ఈ రొట్టెలు కనీసం 1 hour అయితే చేసి ఇంకా మేము కూడా తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఇలా అందరికీ కనీసం అందరూ కూడా చేస్తారు. వచ్చిన వాళ్ళంతా కనీసం ఒక 10 minutes నుంచి 20 minutes అయినా వాళ్ళకి తోచినంత సేపు అయితే ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఒక్కరు సేవ చేసి అయితే వెళ్తారు. ఇంకా మేము కూడా తినడానికి అయితే కూర్చున్నాము. మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గురుద్వారాలో అన్నం అయితే. అలాగే అన్నం, పప్పు, మిక్స్ వెజ్, కీర్ ఇవన్నీ అయితే పెడతారు. ఇంకా మేము కూడా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాను. నా వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.